నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. విదేశీ పర్యటనకు సీఎం జగన్ కు గ్రీన్ సిగ్నల్. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు అనుమతించిన సిబిఐ కోర్టు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాల్లో సీఎం జగన్ విహారయాత్ర. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి. తిరుపతిలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నాని వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని పద్మావతి వర్సిటీ రోడ్పై టీడీపీ శ్రేణుల ఆందోళన. తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై జరిగిన దాడిపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం. వైసీపీ మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడి. వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని విమర్శ. టీడీపీ నేత పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ స్పందన. పులివర్తి నాని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన్ను కలిసి వచ్చానన్న ఎస్పీ దాడి చేసిన వారిని పట్టుకుంటామని వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సిబిఐ కోర్టు మున్నించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. అయితే అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతుందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. జగన్ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగించిన సిబిఐ కోర్టు జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న ఆయన ప్రపంచంలోనే భారతదేశం కీలక పాత్ర పోషించిందన్నారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. It is a historical occasion. It is a holy place. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. So BJP leader Sushil passed away yesterday. We express our condolence for his death. It is a sad incident, but sometimes destiny. So what about seat, NDA seat? Last question. No, very clear. NDA is going to get 400 plus. Thank you, sir. Shots करिए. मैं हूँ हाँ ठीक है ओके बाय. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో మోడీ తొలిసారి ప్రధాని అయినప్పటి నుంచి తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వ్యక్తిగతంగానూ మోడీ అంటే అమితమైన గౌరవం ఉందన్నారు. దేశానికి మోడీ మూడోసారి కూడా ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమం కోసం వారణాసికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని శాసనసభ, లోక్సభ స్థానాల్లో కూటమి భారీ విజయం నమోదు చేయనుందని తెలిపారు. 2014లో మోడీ తొలిసారి ప్రధాని అయినప్పటి నుంచి తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వ్యక్తిగతంగానూ మోడీ అంటే అమితమైన గౌరవం ఉందన్నారు. దేశానికి మోడీ మూడోసారి కూడా ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. దేశం ఆయన నాయకత్వంలో మరింత ముందుకు వెళ్తుందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఎన్డీఏ కూటమి తరపున, జనసేన పార్టీ తరపున మోడీకి మద్దతుగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చినట్టు వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. ఇటు రాష్ట్రంలోనూ త్వరలోనే ఎన్డీఏ ప్రజాపాలన మొదలు కాబోతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. That's what I was noticing. Around 5-6 years back I came here. And I'm seeing the amount of infrastructure developed. That was amazing. And now we know that why people are rally behind Modi ji, you know. Okay. It is the reflection, it is
what has been shown in entire India, it is being reflected in Kashi. South India is going to give surprise to NDA? Without a doubt. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి గట్టిగా వీచిందని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను 99% నెరవేర్చిన సీఎం జగన్ వెంటే ఏపీ ప్రజలు నిలిచారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని, కూటమి ఇచ్చిన హామీలు కూడా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయాయని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో భారీ ఎత్తున పోలింగ్ జరగగా ఓటింగ్ 80% దాటుతుందన్న అంచనాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు నేతలు ఎవరికి అనుకూలంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పోలింగ్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని, జగన్ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న కారణంతోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని వెల్లడించారు. కానీ ఓటమి అర్థం కావడంతో టీడీపీ శ్రేణులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నాయని, వైసీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని బొత్స పిలుపునిచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మరో 2-3 రోజుల్లో సీఎం జగన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం తేదీ, వేదికను కూడా ప్రకటిస్తామని అన్నారు. సీఎం జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే కార్యక్రమాన్ని ఓ వేడుకగా జరుపుతామని తెలిపారు. కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు రెండు ఇంకా ఉధృతంగా ఉంటాయి. వాళ్ళ తాలూకా మాటలు కానీ, చేష్టలు కానీ, వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పామ్మా మా కేడర్ అందరికీ. మా ముఖ్యమంత్రి ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా అవ్వకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి మా కార్యకర్తలను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఏపీలో అరాచక అటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలివచ్చి తమ తీర్పును వెలువరించారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 5 ఏళ్లు భరించి ఓపిక నశించి ఈ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గమని భావించిన ప్రజలు ఉదయం 5 నుండి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేయడం వెనుక ప్రజలు కోరుకుంటున్న మార్పు స్పష్టమవుతుందని అన్నారు. 5 ఏళ్లలో ప్రతి రంగాన్ని కూల్చారు, ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు, ఉద్యోగులను, దళిత వర్గాలను, బలహీన వర్గాలను అనగదొక్కారని మండిపడ్డారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అరాచక ఆటవిక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కోట్లాది మంది ఓటర్లు తరలివచ్చి తమ ప్రజా తీర్పును వెలువరిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు భరించి ఓపిక చచ్చిపోయి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మా ధ్యేయమన్న లక్ష్యంగా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు వచ్చి నిలబడి అర్ధరాత్రి దాకా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారంటే ప్రజలు ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. 5 సంవత్సరాలు ప్రతి రంగాన్ని కొనారెల్ల చేశారు, ప్రతి వర్గాన్ని అధోగతి పాలు చేశారు, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలనకు అంతం లేకుండా పోయింది. పోలీసు రాజ్యం నడిపారు, నియంత్రణతో పోగొడుతూ ప్రభుత్వాన్ని నడిపారు. ఎక్కడా కూడా ప్రజల హక్కులు నడిచేదానికి అవకాశం లేకుండా వారిని అణచివేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేశారు, ఉద్యోగుల్ని అణచివేశారు, దళిత వర్గాలను అణచివేశారు, బలహీన వర్గాలను అణచివేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 80.66% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.7%ను కలిపితే మొత్తం పోలింగ్ 81.73%గా ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు. పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో 78.90% నమోదైందని తెలిపారు. ఏపీలో పోలింగ్ ముగిశాక కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై నిన్న సాయంత్రం దాడి జరిగింది. పులివర్తి నాని తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని
ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పులివర్తి నాని స్పృహ తప్పి పడిపోయారు. దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. కాగా దాడిని నిరసిస్తూ నాని ఆయన అనుచరులు పద్మావతి వర్సిటీపై రోడ్డుపై బైఠాయించారు. అన్న ఎమర్జెన్సీ అన్నపైన అటాక్ అయింది మహిళా యూనివర్సిటీ కాడ కారు అంతా పగలగొట్టేసినారు. మన గన్మెన్ కూడా దెబ్బలు లేదు. అన్నకు దెబ్బలు తగిలినాయి. అన్న కారు ధర్ని గన్మెన్కి దెబ్బలైనాయి. అన్న ఫైరింగ్ చేసేసాడు. మన వాళ్ళు ఆడచ్చు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పద్మావతి వర్సిటీ రోడ్డుపై బైఠాయించాయి. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పులివర్తి నాని అనుచరులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. సమీపంలోని అపార్ట్మెంట్లోకి వెళుతున్న వ్యక్తులపైన పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై జరిగిన దాడి పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మూకదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపోటములు సహజమని తెలిపారు. కానీ అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని లోకేష్ విమర్శించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైసీపీ మూకదాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ స్పందించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన్ను కలిసి వచ్చారని ఎస్పీ వెల్లడించారు. పద్మావతి యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు డోకా లేదని, అక్కడేమీ జరగలేదని స్పష్టం చేశారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన్ను కలిసి వచ్చానని ఎస్పీ వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నానని, ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకున్నామని చెప్పారు. ఆయన కొందరి పేర్లను తమకు ఇచ్చారని, వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పేర్లను వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పుడే తమ పోలీస్ బృందాలకు సూచనలు ఇచ్చామని, వారిని గంటలో పట్టుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ దాడిలో పులివర్తి నాని గన్మ్యాన్ కు కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. పద్మావతి యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు ఢోకా లేదని, అక్కడేమీ జరగలేదని స్పష్టం చేశారు. అయితే ఎంతో భద్రత ఉందని చెబుతున్న పద్మావతి యూనివర్సిటీలోకి కత్తులు, గొడ్డళ్లు, బీర్ బాటిళ్లు ఉన్న ఓ వాహనం ఎలా ప్రవేశించిందని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా ఎస్పీ సరిగా సమాధానం చెప్పలేకపోయారు. ఇక నన్నేమి అడక్కండి అంటూ సమాధానం దాటేసేందుకు ప్రయత్నించారు. స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయినా కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది మేము ఆఫ్టర్ అరెస్ట్ విల్ గివ్ దట్. ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మా టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. విల్ పిక్ దెమ్ అప్ యాజ్ విత్ ఇన్ 1 hour విల్ పిక్ దెమ్ అప్. ఆల్రెడీ మాకు టీమ్స్ పెట్టడం జరిగింది, ప్రయారిటీస్, దాన్ని పిక్ చేస్తాము. అదేవిధంగా గన్మెన్కి కూడా ఆ దాడిలో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ఇంజురీస్ జరిగాయి. బట్ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ లేవు ఎవరికి. వచ్చేసి నెక్స్ట్ విషయం వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ శానిటీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏమీ జరగలేదు. వీఆర్ కీపింగ్ స్ట్రాంగ్ రూమ్ సేఫ్. సో ఇఫ్ యూ గివ్ మీ టైమ్ వీ విల్ ఫాలో ఇట్ అప్. స్ట్రాంగ్ రూమ్ వెనకాల మనకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ 3 buildings అక్కడ వరకు రీచ్ కాలేదు. ఇట్ హ్యాపెండ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ఇట్. అక్కడనే మా గన్మెన్ ఓవర్గా ఆయన లైఫ్ రిస్క్లో పెట్టి అది ఆపడం జరగడం వల్ల ఈ గేట్ వర్క్ జరిగిపోయింది. సో యూ ఆల్ హ్యావ్ టు కోఆపరేట్. వీ విల్ హోల్డ్ అనదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ మీ అండ్ కలెక్టర్ సార్ విత్ వన్ సెకండ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద అక్యూజ్డ్ కేసు అన్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఒక 1 hour ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద లా అండ్ ఇష్యూ. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ పర్యటనకు సీఎం జగన్ కు గ్రీన్ సిగ్నల్. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు అనుమతించిన సీఎం కోర్. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాల్లో సీఎం జగన్ విహారయాత్ర. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి. తిరుపతిలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన పులివర్తి నాని వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని పద్మావతి యూనివర్సిటీ రోడ్పై టీడీపీ శ్రేణుల ఆందోళన. తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై జరిగిన దాడిపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం. వైసీపీ మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడి. వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని విమర్శ. టీడీపీ నేత పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ స్పందన. పులివర్తి నాని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన్ను కలిసి వచ్చానన్న ఎస్పీ దాడి చేసిన వారిని పట్టుకుంటామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.